హితోపదేశంలో రెండవదైనటువంటి రెండవ తంత్రము మిత్రభేదము. మిత్రభేదంలో ఇంతకుముందు నాందిగా కరటక దమనకుల సంభాషణ విన్నాం. ఇప్పుడు మొదటి కథ అయినటువంటి కీలోత్పాటి వానర కథ, అంటే ఒక మేకును పెరికి చనిపోయిన కోతి కథను తెలుసుకుందాం. గద్యము. అస్తి మగధదేశే ధర్మారణ్య సన్నిహిత వసుధాయాం శుభదత్త నామ్నా కాయస్థేన విహారః కర్తుమారబ్ధః. మగధ అనే దేశంలో, మగధ అంటే ఇప్పుడున్న బీహార్ అన్నమాట, గంగానదికి ఉత్తర భాగం. అక్కడ ధర్మారణ్యం అని ఒక అరణ్యం ఉంది. దాని పక్కన ఉన్న ప్రదేశంలో శుభదత్తుడు అనే ఒక కాయస్థ కులజుడైనటువంటి వ్యక్తి బౌద్ధ విహారాన్ని కట్టించాలా అని నిర్ణయించి కట్టించడం మొదలుపెట్టినాడు. బౌద్ధ మతంలో స్తూపాలని, చైత్యాలని, విహారాలని 3 రకాల ప్రదేశాల గురించి చెప్తూ ఉంటారు. స్తూపం అనేది బుద్ధ భగవాను యొక్క అవశేషాలను కలిగి ఉన్న గుడి వంటి ప్రదేశం. చైత్యం అనేది దేవతలను పూజించేదానికి ఉపయోగపడే ఇంకొక రకమైన గుడి. విహారం అనేది బౌద్ధ సంఘం నివసించడానికి పనికొచ్చే ప్రదేశం. తత్ర కరపత్రధార్యమాణైక స్తంభస్య కియద్దూర స్ఫాటితస్య కాష్టఖండద్వయేన మధ్యే కీలకః సూత్రధారేణ నిహితః. ఈ విహారం కట్టడానికి వడ్రంగులు ఒక స్తంభం కోస్తూ ఉన్నారు. కొంత దూరం కోసిన ఆ స్తంభం మళ్ళీ అతుక్కుపోకుండా, అంటే ఆ చెక్క దగ్గరికి పోకుండా విడదీయడానికి మధ్యలో ఒక పెద్ద ములికిని పెట్టి వాళ్ళు ఇంతలో మధ్యాహ్న భోజనానికి వెళ్ళినారు. తత్ర బలవాన్ వానరయూథః క్రీడాన్నాగతః. ఇంతలో బలమైనటువంటి కోతుల సమూహం ఒకటి అక్కడ కూర్చొని ఆడుకోవడం మొదలుపెట్టింది. ఏకో వానరః కాలప్రేరిత ఇవ తం కీలకం హస్తాభ్యాం ధృత్వోపవిష్టః. ఇంతలో ఒక కోతి దాని ప్రారబ్ధం బాగలేక ఆ ములికిని చేత్తో పట్టుకొని దాంతో ఆడుకోవడం మొదలుపెట్టింది. తత్ర తస్య ముష్కద్వయం లంబమానం కాష్ఠఖండద్వయాభ్యంతరే ప్రవిష్టం. అది కూర్చున్నప్పుడు దాని అండాలు ఆ కట్టె మధ్య, చెక్క స్తంభం మధ్య ఉండేటట్టు కూర్చొని ఆ చీలతో ఆడుకోవడం మొదలుపెట్టింది. అనంతరం సచ సహజ చపలతయా మహతా ప్రయత్నేన తం కీలకమాకృష్టవాన్. అది కోతికున్న సహజమైన చపలత్వంతో ఆ ములికిని గట్టి ప్రయత్నంతో బయటికి తీయడానికి ప్రయత్నం చేసి తీసింది. తీస్తూనే ఆకృష్టేచ కీలకే, ఆ ములికి ఊడి రాగానే చూర్ణితాండద్వయ పంచత్వం గతః. ఆ స్తంభం 2 చీలికలు దగ్గరికి రావడంతో దాని యొక్క వషణాలు దానిలో నలిగి అది వెంటనే చచ్చిపోయింది. అతోహం బ్రవీమి, అందుకే అంటున్నాను, అవ్యాపారేషు వ్యాపారమిత్యాది. అప్పుడు కరటకుడు అన్నాడు, అందుకే చెప్తున్నాను, చెయ్యకూడని పనుల్లో తలదూర్చడం అనేది మంచిది కాదు అని. గద్యము. దమనకో బ్రూతే. అప్పుడు దమనకుడు అన్నాడు, తథాపి స్వామి చేష్టా నిరూపణం సేవకేనావశ్యం కర్తవ్యం. అయినప్పటికీ తాను తన ప్రభువైన వాణి యొక్క పనిపాటలను గమనిస్తూ ఉండడం అనేది సేవకుని యొక్క కర్తవ్యం. కరటకో బ్రూతే. కరటకుడు అన్నాడు, సర్వస్మిన్నేవాధికారే యా ఏవ నియుక్తః.
అన్ని అధికారాలతో నియమింపబడిన ప్రధానమంత్రి సా కరోతు. ప్రధానమంత్రి అయిన వాడు ఈ పని చేయాలి. యతో అనుజీవిన పరాధికార చర్చ సర్వథా న కర్తవ్య. అది కాకుండా మిగిలిన సేవకులైన వాళ్ళు ఇతరుల అధికారాల గురించి ఎప్పుడూ చర్చించకూడదు. పశ్య చూడు 31వ శ్లోకం. పరాధికార చర్చాం యః కుర్యాత్ స్వామిహితేచ్ఛయా స విషీదతి చిత్కారాత్ గర్ధభస్తాడితో యథా. తాను తన యజమాని అయిన వాని హితం కోరి ఏ సేవకుడైతే ఇతరుల అధికారం అంటే వేరే వాళ్ళు చేయాల్సిన పనులలో జోక్యం చేసుకుంటాడో వాడు ఓండ్ర పెట్టి ప్రాణాలు పోగొట్టుకున్న గాడిద వలె ఇబ్బందులు పడతాడు. దమనకః పృచ్ఛతి. అప్పుడు దమనకుడు అడిగినాడు, కథమేతత్, అది ఆ కథ ఏమి? కరటకో బ్రూతే. కరటకుడు ఇట్లా చెప్పడం మొదలుపెట్టినాడు. ఇప్పుడు ఈ మొదటి కథలో రెండవ కథ వస్తుంది. ఆ రెండవ కథ అయినటువంటి చిత్కారకారి గర్ధభ కథ అంటే ఓండ్ర పెట్టిన గాడిద కథ. గద్యము. అస్తి వారణాస్యాం కర్పూరపటకో నామ రజకః. వారణాసి అంటే ఇప్పుడు కాశీ నగరంలో కర్పూరపటకుడనే ఒక చాకలివాడున్నాడు. స రాత్రౌ గాఢ నిద్రాయాం ప్రసుప్తః. వాడు రాత్రిపూట బాగా గాఢ నిద్రలో పండుకుంటాడు. తదనంతరం తద్గృహద్రవ్యాణి హర్తుం చౌరః ప్రవిష్టః. ఆ తర్వాత అప్పుడు వాడు పండుకున్న తర్వాత వాడి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను దొంగిలించడానికి ఒక దొంగ వాడి ఇంట్లోకి ప్రవేశించినాడు. తస్య ప్రాంగణే గర్ధభో బద్ధస్తిష్టతి. ఆ వాడి ఇంటి ముందుల ముంగిట్లో ఒక గాడిద కట్టివేయబడింది. చాకలివాడు కదా, పాతకాలంలో గాడిదలు వాడేవాళ్ళు. అప్పట్లో స్కూటర్లు అవి లేవు కదా. కుక్కురశ్చోపవిష్టోస్తి. కుక్క కూడా ఒకటి ఆడ పండుకోనుంది. అథ గర్ధభ శ్వానమాహ. అప్పుడు గాడిద కుక్కను చూసి ఇట్లా అనింది, సఖే, ఫ్రెండ్, ఓ కుక్క, భవతస్తావదయం వ్యాపారః. ఇప్పుడు నీకు మొరగాల్సిన అవసరం ఉంది, నువ్వు మొరగాల. తత్ కిమితి త్వముచ్చైః శబ్దం కృత్వా స్వామినం నా జాగరయసి. ఎందుకు నువ్వు మరి గట్టిగా మురిగి మన స్వామి అయిన చాకలివాడిని ఎందుకు నిద్ర లేపటం లేదు? కుక్కురో బ్రూతే. అప్పుడు కుక్క అనింది, భద్ర మమ నియోగస్య చర్చ త్వయ నా కర్తవ్య. నేను ఏం చేయాలా చేయకూడదు అనే మాటలు నువ్వు మాట్లాడకపోతే మంచిది. త్వమేవ కిం న జానాసి యథా తస్యాహర్నిశం గృహరక్షాం కరోమి యతోయం చిరాన్నిర్వృతో మమోపయోగం న జానాతి. నేను రాత్రి పగలనక ప్రతిరోజు మన ప్రభు స్వామి అయినటువంటి చాకలివాడి ఇంటిని కాపాడుతూ ఉన్నాను. అందువల్ల ఈ చాకలివాడు చాలా నిశ్చింతగా పండుకో అన్నాడు. అయినా సరే ఇతనికి నా యొక్క ఉపయోగం తెలియటం లేదు. తేన అధునాపి మమాహారదానే మందాదరః. నాకు తిండి పెట్టాల్సిన వచ్చినప్పుడు మాత్రం సరిగా తిండి కూడా పెట్టడు. యతో వినా విధుర దర్శనం స్వామిన ఉపజీవిషు మందాదరా భవంతి. కష్టం అనుభవించినచో, ఎప్పుడైతే వాళ్ళకు కష్టం కలుగుతుందో అప్పుడు ప్రభువులు సేవకులను చూస్తారు. కష్టం లేకుండా ఉంటే సేవకులను పట్టించుకోరు అని అనింది కుక్క. గద్యము. గర్ధభో భృతే శృణు రే బర్బర. అప్పుడు గాడిద ఇట్లా చెప్పింది, ఏ కుక్క విను. శ్లోకం 32. యాచతే కార్యకాలే యః స కిం భృత్యః స కిం సుహృత్ స్వాభృతే. ఆ గాడిద పద్యంలో ఒక సగభాగాన్ని గాడిద చెప్పినట్లక్క అవసరమైనప్పుడు యజమానిని ఏవేని కోరేవాడు సేవకుడు కాడు. అట్లనే ఆపదలో ఉండే
ఫ్రెండ్ను, మిత్రుణ్ణి ఏదైనా కోరేవాడు, వాడు మిత్రుడు ఎట్లా అవుతాడు? స్వాభృతే. అప్పుడు కుక్క అనింది, భృత్యాన్ సంభావయేద్యస్తు కార్యకాలే స కిం ప్రభు. అవసరం పడినప్పుడు సేవకులను సరియైన విధంగా సత్కరించనివాడు, సరియైన విధంగా వాళ్లకు డబ్బు దశకం ఇవ్వనివాడు, వాడు ఎట్లాంటి యజమాని అవుతాడు? వాడేం మంచి యజమాని కాదు అని సలహా ప్రత్యుత్తరం ఇచ్చిందనమాట. అంటే రిప్లై ఇచ్చింది. యతః ఎట్లా అంటే 33వ శ్లోకం, ఆశ్రితానాం భృతౌ స్వామి సేవాయాం ధర్మసేవనే పుత్రస్యోత్పాదనే చైవ న సంతి ప్రతిహస్తకాః. ఆశ్రితులను రక్షించడం, ప్రభువును సేవించడం, ధర్మాన్ని ఆచరించడం, సంతానాన్ని పుట్టించడం, ఈ 4 పనులు ఎవరికి వారు స్వయంగా చేయాలి, ప్రతినిధుల ద్వారా చేయగలిగినది కాదు. గద్యము, తతో గర్దభ స కోపమాహ. అప్పుడు ఆ గాడిద కోపంగా ఇట్లా అనింది, అరే దుష్టమతే పాపీయాం స్త్వం యద్విపత్తౌ స్వామి కార్యే ఉపేక్షాం కరోసి. ఒరే, నువ్వు పెద్ద పాపాత్ముడివి, పనికిమాలిన వాడివి, దుష్టునివి. ఎందుకంటే అవసరం వచ్చినప్పుడు యజమాని యొక్క పనిని నువ్వు చేయటం లేదు. భవతు తావత్, అట్లే అగుగాక, నువ్వు చేయకపోతే ఏంలే. యథా స్వామి జాగరిష్యతి తన్మయా కర్తవ్యం యతః. నేను ఏదో ఒకటి చేసి మన యజమాని నిద్రలేపాలి, అదే నా కర్తవ్యం. ఇప్పుడు 34వ శ్లోకం, పృష్ఠతః సేవయేదర్కం జఠరేణ హుతాసనం స్వామినం సర్వభావేన పరలోకమమాయయా. ఎండ వీపుకు తగిలేటట్టుగా సూర్యుడిని సేవించాలి, పొట్టకు వేడి తగిలేటట్టు అగ్నిని సేవించాలి, యజమానుడిని సర్వవిధాలా సేవించాలి, పరలోకాన్ని మాయ వదిలి సేవించాలి. ఇత్యుక్త్వా అతీవ చిత్కార శబ్దం అకరోత్. అప్పుడు ఆ గాడిద ఈ మాటలని గట్టిగా ఓండ్ర పెట్టింది. గద్యము, తతః స రజకస్తేన చిత్కారేణ ప్రబుద్ధో నిద్రాభంగకోపాదుత్థాయ గర్దభం లగుడేన తాడయామాస. ఆ చాకలివాడు బాగా నిద్రపోతూ ఉన్నాడు కదా, ఈ ఓండ్ర శబ్దం వినగానే లేచి చాలా కోపంతో ఒక పెద్ద దుడ్డు కర్ర తీసుకొని గాడిదను చితగ్గొట్టడం మొదలుపెట్టినాడు. తేనాసౌ పంచత్వం అగమత్. దాంతో ఆ గాడిద చచ్చిపోయింది. అతోహం బ్రవీమి, అందుకే అంటున్నాను పరాధికార చర్చామిత్యాది. అందుకే పరాధికారుల యొక్క అంటే ఇతరుల యొక్క పనుల గురించిన చర్చ మంచిది కాదు అని కరటకుడు చెప్పినాడు. పశ్య, చూడు, పశూనాం అన్వేషేణ అస్మన్నియోగ స్వనియోగ చర్చా క్రియతాం ఇత్యుక్త్వా విమృశ్య పునరాహ. పశువులను వెదకడం మన పని, దాన్ని గూర్చి విచారణ చేయుదాం. కింత్వద్యతయా చర్చయా నా ప్రయోజనం. ఇప్పుడు ఆ చర్చ చేత ఉపయోగం మనకు లేదు. యత ఆవయోర్భక్షిత శేషాహార ప్రచురోస్తి. మనకు తినగా మిగిలిన ఆహారం కావలసినంత ఉంది. దమనకుడు, గద్యము, దమనక సరోషమాహ. అప్పుడు దమనకుడు కోపంగా ఇట్లా అన్నాడు, కథమాహారార్థీ భవాన్ కేవలం రాజానం సేవతే. నువ్వేమి కేవలం నీ పొట్ట కోసం, తిండి తినడం కోసం రాజును సేవిస్తున్నావా? ఇలా అనడం నీకు బాగాలేదు, నన్ను ఇట్లా అడగడం బాగాలేదు. ఏతద్ అయుక్తముక్తం త్వయా, ఈ విధంగా నువ్వు బాగా మాట్లాడలేదు. యతః ఎట్లా అంటే 35వ శ్లోకం, సుహృదాముపకారకారణాత్ ద్విషతామప్యపకారకారణాత్ నృపసంశ్రయిష్యతే బుధైః జఠరం కో న బిభర్తి కేవలం. బుద్ధిమంతులైన వారు మిత్రులకు మేలు చేయడానికి, శత్రువులకు కీడు చేయడానికి రాజులను ఆశ్రయిస్తారు, కేవలం పొట్టను నింపుకోవడానికి కాదు అని దమనకుడు కోపంగా అన్నాడు. 36వ శ్లోకం, జీవతే యస్య జీవంతి విప్రా మిత్రాణి బాణవాహ
సఫలం జీవితం తస్య ఆత్మార్థే కోన జీవతి. ఎవరైతే జీవించడం వల్ల బ్రాహ్మణులు, మిత్రువులు, బంధువులు జీవిస్తారో అతని జీవితమే సఫలం. తనకై బ్రతికేవాడు జీవిస్తూనే ఉన్నాడు. అపిచ, అది కాకుండా 37వ శ్లోకం, యస్మిన్ జీవతి జీవంతి బహవః సతు జీవతు కాకోపి కిం న కురుతే చంచ్వా స్వోదరపూరణం. ఎవడు జీవిస్తే అనేకులు జీవిస్తున్నారో అతడే జీవించుగాక. కాకి కూడా ముక్కుతో మెతుకులు తిని బతుకుతోంది కదా, దానివల్ల పక్క వాళ్ళకేం ఉపయోగం లేదు. పశ్య, చూడు 38, పంచాభిర్యాతి దాసత్వం పురాణై కోపి మానవః కోపి లక్షైః కృతీ కోపి లక్షైరపి న లభ్యతే. ఒకానొకడు 5 పురాణాలు అంటే పైసలు, 5 పైసలకు దాసుడవుతాడు. ఇంకొక వాడు 1,00,000 రూపాయలకు ధన్యుడని భావిస్తూ ఉంటాడు. వేరొకడు లక్షలకును లభింపడు, అనగా దాసత్వం స్వీకరింపడు. అన్యచ్చ, అది కాక 39వ శ్లోకం, మనుష్యజాతౌ తుల్యాయాం భృత్యత్వమతిగర్హితం ప్రథమో యో న తత్రాపి స కిం జీవత్సు గణ్యతే. మానవులంతా ఒకే జాతికి చెందుటచే సమానులు. అలాంటప్పుడు ఒకడు వేరొకడిని సేవకుడు అనడం నింద్యమైన విషయం. ఒక సేవకుడు అయి ఉండియో ప్రథముడు కానిచో అట్టివాడు బ్రతికిన వారిలో గణింపబడునా? తథాచ ఉక్తం, అందుకే చెప్పబడింది 40వ శ్లోకం, వాజివారణలోహానాం కాష్టపాషాణ వాససాం నారీ పురుషతోయానాం అంతరం మహదంతరం. గుర్రము, ఏనుగు, లోహము అంటే ఇనుము, కర్ర, రాయి, వస్త్రం, స్త్రీ, పురుషుడు, నీరు, ఈ 9 మహాభేదాలు కలవు అని చెప్పినారు. గద్యము, తథాహి స్వల్పమప్యతిరిచ్యతే. అలాగే కొలది భేదం సైతం 41వ అధికంగా కనబడుతుంది. 41వ శ్లోకం, స్వల్పస్నాయువ సావశేషమలినం నిర్మాంసమప్యస్థికం స్వాలబ్ధ్వా పరితోషమేతి న భవేత్ తస్య క్షుధాశాంతయే సింహో జంబుకమంగమాగతమపి త్యక్త్వా నిహంతి ద్విపం సర్వః కృచ్ఛ్రగతోపి వాంఛతి జనః సత్వానురూపం ఫలం. కుక్క అల్పంగా కొద్దిగా నరాలు క్రొవ్వు కలది, మాంసం పెద్దగా లేనిది, మురికితో కూడుకున్న ఎముక దొరికితే సంతోషిస్తుంది, దాన్నే కొరుకుతూ కూర్చుంటుంది. కానీ దానివల్ల ఆకలి కూడా తీరదు దానికి. అయితే సింహం తన తొడపై చేరినను నక్కను వదిలి ఏనుగును సంహరిస్తుంది. కనుక అందరూ ఎంత ఆపదలో ఉన్నా తమ యోగ్యతకు తగిన ఫలాన్నే కోరుతారు. గద్యం, అపరంచ సేవ్య సేవకయోరంతరం పశ్య. అదిగాక సేవకునికి యజమానికి మధ్య ఉండే తేడాను గుర్తించు. లాంగూల చాలన మతశ్చరణావత్పాతం భూమౌ నిపత్య వదనోదర దర్శనంచ స్వాపిండధన్య కురుతే గజపుంగ వస్తు ధీరం విలోకయతి చాటుశతైశ్చ భుంక్తే. కుక్క తనకు రావాల్సిన 4 మెతుకుల కోసము నేల మీద పడి యజమాని ముందు తోక ఆడించి కాళ్ళపై పడి నేలపై వెల్లికిలా పడుకొని తన పొట్టను నోటిని చూపుతూ గారా మసులుకుంటుంది. అదే ఏనుగు చాలా గంభీరంగా చూస్తూ ఉంటే యజమాని తిండి పెడతాడు, ఆ తిండిని తింటూ ఉంటుంది. సో తేడా తెలుసుకో అని అన్నాడు. కించ 43వ శ్లోకం, యజ్జీవ్యతే క్షణమపి ప్రథితం మనుష్యైః విజ్ఞాన విక్రమ యశోభిరభజ్యమానం తన్నామ జీవితమిహ ప్రవదంతి తంగ్నాః కాకోపి జీవతి చిరాయ బలించ భుంక్తే. మానవులు విజ్ఞానం, శౌర్యం, కీర్తి అనే వాటిచే పరిపూర్ణులై ప్రసిద్ధమైన జీవితం క్షణకాలం గడిపినా అదియే నిజమైన జీవితం.
అని పండితులు చెబుతారు. కాకి కూడా చాలా కాలం బతుకుతుంది, శ్రాద్ధాది పిండాలను భుజిస్తూ ఉంటుంది. అపరమపి, అది కాకుండా 44 అహిత హిత విచార శూన్య బుద్ధే శృతి సమయైర్బహుభిర్ తిరస్కృతస్య ఉదరభరణ మాత్ర కేవలేచ్ఛో పురుష పశోశ్చ కో విశేష. మంచి చెడ్డలను ఆలోచించే తెలివి లేనివాడు, వేదోక్తములైన ఆచారాలన్నింటినీ వదిలినవాడు, తన పొట్టను నింపుకోవడం మాత్రమే తలంచేవాడు అయిన పురుష పశువునకు పెద్ద తేడా ఏం లేదు. అపరంచ, అదిగాక 45వ శ్లోకం. యోనాత్మజే నచ గురౌ నచ బంధువర్గే దీనే దయాం న కురుతే నచ భృత్యువర్గే కిం తస్య జీవిత ఫలేన మనుష్యలోకే కాకోపి జీవతి చిరాయ బలించ భుంక్తే. ఏ మానవుడు పుత్రుని ఎడ, గురువులపైన, బంధువర్గం విషయంలో, బీదాబిక్కి విషయంలో, సేవకులైన వారి విషయంలో దయను వహింపడో, అంటే వాళ్ళ పట్ల కరుణ కలిగి ఉండడో, వాడు జీవించడం వల్ల ఉపయోగం ఏముంది? కాకి కూడా చిరకాలం జీవిస్తోంది కదా, పిండాలు భుజిస్తూ. గద్యము. కరటకో భృతే, అప్పుడు కరటకుడు అన్నాడు, ఆవాం తావద ప్రధానౌ. మనం ప్రస్తుతానికి ఇతనికి, అంటే ఈ సింహానికి, పింగళకుడు అని సింహానికి మనము ప్రధానమంత్రులమైతే కాదు కదా. తథాప్యావయో కిమనయా విచారణయ. అట్లాంటప్పుడు మనకు ఈ ఆలోచనలన్నీ ఎందుకు? ఆ సింహం ఏం చేసుకుంటే మనకేమి? దమనకో భృతే, అప్పుడు దమనకుడు అన్నాడు, కియతా కాలేనామాత్యాహ. ఎంతకాలానికి మంత్రులు ప్రధానులుగానో లేక అప్రధానులుగానో అవుతారు? ప్రధానతాం అప్రధానతాం వా లభంతే యతః. ఎట్లా అంటే, నా కస్వచిత్ కశ్చిదిహ స్వభావాత్ భవత్యుదారోభిమతః ఖలో వా లోకే గురుత్వం విపరీతతాం వా స్వచేష్టితాన్యేవ నరం నయంతి. ఈ లోకంలో ఎవనికి గొప్పవాడు కానీ, ఇష్టుడు కానీ, నీచుడు కానీ సహజంగా కానేరడు. తన నడవడిక వల్లనే మానవుడు గొప్పవాడు కానీ, నీచుడు కానీ అవుతాడు. అంటే ఎవరికి వాళ్ళు తమ ప్రయత్నంతో గొప్పవాళ్ళు అవుతారు. కించ 47వ శ్లోకం. ఆరోప్యతే శిలాశైలే యత్నేన మహతా యథా నిపాత్యతే క్షణేనాధస్తథాత్మా గుణదోషయో. బావిని తవ్వినవాడు క్రిందికి, ప్రాకారాధికం యొక్క గోడ కట్టేవాడు పైకి ఎలా పోతూ ఉన్నారో అట్లాగే మానవుడు తమ కర్మలను బట్టియే అవనతిని కానీ, అంటే కిందికి పోవడం కానీ, ఉన్నతిని కానీ, పైకి పోవడం కానీ జరుగుతుంది. అంటే మనిషి చేతుల్లో ఉంది ఇదంతా అని. 48వ శ్లోకం. యాత్యధో అధో వ్రజత్యుచ్చైర్నరః స్వైరేవ కర్మభిః కూపస్య ఖనితాయద్వత్ ప్రాకారస్యేవ కారకః. 47వ శ్లోకం. చిన్న పొరపాటు. ఆరోప్యతే శిలాశైలే యత్నేన మహతా యథా నిపాత్యతే క్షణేనాధస్తథాత్మా గుణదోషయో. దానికి అర్థం ఏమంటే, ఎట్లయితే పెద్ద చట్టుబండ కొండ మీదికి మిక్కిలి ప్రయత్నం చేత ఎక్కించబడుతుంది, అంటే ఒక కొండ మీదకి పెద్ద బండరాయిని జరపాలనుకోండి, ప్రయత్నం చాలా చేయాల్సి వస్తుంది. అదే కిందికి తోయడానికి ఒక క్షణం కూడా పట్టదు. అట్లనే మానవుడు తన గుణాలచే పైకి పోవడము, కిందికి పోవడము జరుగుతుంది. 48వ శ్లోకం. యాత్యధో అధో వజ్రత్యుచ్చైర్నరః స్వైరేవ కర్మభిః కూపస్య ఖనితాయద్వత్ ప్రాకారస్యేవ కారకః. బావిని తవ్వివాడు క్రిందికి, గోడ కట్టేవాడు పైకి ఎట్లా పోతూ ఉన్నారో అట్లాగే మనిషి తన కర్మను బట్టి క్రిందికి పైకి
అంటే ఉన్నతిని కానీ నీచత్వాన్ని కానీ పొందుతూ ఉంటాడు. తద్భద్రం కనుక మంచిది. స్వయత్నాయత్తో హ్యాత్మా సర్వస్య, ప్రతివాణి అదృష్టం వాణి యొక్క ప్రయత్నాలపై ఆధారపడి ఉంటుంది. గద్యము కరటకో బ్రూతే, అప్పుడు కరటకుడు అన్నాడు, అథ భవాన్ కిం బ్రవీతి, అయితే ఇప్పుడు నువ్వేమంటావు? సాహ, అప్పుడు దమనకుడు ఇట్లా చెప్పినాడు, అయం తావత్ స్వామీ పింగళకః కుతోపి కారణాత్ సచకితః పరివృత్యోపవిష్టః. మన రాజైనటువంటి పింగళకుడనే సింహము ఏదో కారణం వల్ల విస్మయం అంటే ఆశ్చర్యం లేదు భయం పడి ఇక్కడ ఊరికనే కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. కరటకో బ్రూతే, అప్పుడు కరటకుడు అన్నాడు, కిం తత్వం జానాసి, నీకు నిజంగా తెలుసునా? అప్పుడు దమనకో బ్రూతే, దమనకుడు అన్నాడు, కిమత్రావిదితమస్తి, ఇందులో తెలియకపోవడానికి ఏముంది? ఉక్తంచ, చెప్పబడింది కదా 49వ శ్లోకం, ఉదీరితోర్థ పశునాపి గృహ్యతే హయాశ్చ నాగాశ్చ వహంతి దేశితాః అనుక్తమవ్యూహతి పండితో జనః పరేంగిత జ్ఞానఫలాహి బుద్ధయః. అంటే చెప్పిన విషయాన్ని పశువు సైతం గ్రహిస్తుంది. గుర్రాలు ఏనుగులు అజ్ఞానుసారం బరువును మోస్తూ ఉన్నాయి కదా, పండితుడు చెప్పని దాన్ని సైతం గ్రహిస్తాడు. ఇంగితం ద్వారా అంటే ఆకార చేష్టాదికాల ద్వారా, అంటే వాళ్ళు చేసే పనులను బట్టి, వాళ్ళు వేసుకున్న వస్తువులను బట్టి ఇతరుల భావాన్ని గ్రహించడమే కదా బుద్ధికి ఫలము. అంటే బుద్ధిమంతుడైన వాడు ఇతరుల యొక్క మనోభావాన్ని ఆ విధంగా గుర్తించాలా. 50వ శ్లోకం, ఆకారైర్రింగితైర్గత్యా చేష్టయా భాషణేన చ నేత్రవక్త్ర వికారేణ లక్ష్యతే అంతర్గతం మనః. ఆకారం చేత, సంకేతాల చేత, నడక చేత, చేష్ట చేత, మాటల చేత, నేత్ర వికారాల చేత, ముఖ వికారాల చేత మనస్సులోని భావం తెలియబడుతోంది. అత్ర భయప్రస్తావే ప్రజ్ఞాబలేనాహమేనం స్వామినమాత్మీయం కరిష్యామి యతః. ఇప్పుడు భయ సమయాన్ని ఉపయోగించుకొని నేను ప్రజ్ఞాబలంచే మన రాజుగారిని నా వైపు వశపరుచుకుంటాను. ఎట్లా? ఎందుకంటే 51వ శ్లోకం, ప్రస్తావ సదృశం వాక్యం సద్భావ సదృశం ప్రియం ఆత్మశక్తి సమం కోపం యో జానాతి స పండితః. ఎవడు సందర్భోచితమైన వాక్యం, సద్భావానుగుణమైన ప్రేమ, బలానురూపమైన కోపం అనే ఈ మూడింటిని అంటే అవసరానికి తగినట్లు మాట్లాడడం, సందర్భోచితంగా ప్రేమను చూపించడం, బలానికి తగిన కోపాన్ని చూపించడం చేస్తాడో వాడే పండితుడైన వాడు, వాడే తెలిసినవాడు. గద్యం కరటకో భృతే, అప్పుడు కరటకుడు అన్నాడు, సఖే త్వం సేవా అనభిఘ్న పశ్య. మిత్రమా, నీకు సేవాధర్మం తెలియటం లేదు, అంటే ఎట్లా సేవించాలో తెలియటం లేదు. 52వ శ్లోకం, అనాహూతో విసేద్యస్తు చాపృష్ఠో బహుభాషతే ఆత్మానం మన్యతే ప్రీతం భూపాలస్య స దుర్మతి. ఎవడైతే ఆహ్వానం రాకుండానే, అంటే ఇన్విటేషన్ రాకుండానే ప్రభువు వద్దకు పోతాడో, అడగకుండానే అతిగా మాట్లాడతాడో, స్వయంగా తనను ప్రభువునకు ప్రీతిపాత్రునిగా ఎంచుకుంటాడో వాడు బుద్ధిహీనుడు. అంటే అడగకుండా పోవడము, అడగకుండా మాట్లాడడము, ఇవన్నీ రాజుల దగ్గర, ప్రభువుల దగ్గర, యజమాని దగ్గర చేయకూడదు. గద్యము దమనకో భృతి, అప్పుడు దమనకుడు ఇట్లా అంటాడు, భద్ర
ఓ శ్రేయో మంచివాడా, కథమహం సేవానభిఘ్న, నాకు సేవ చేయడం ఎందుకు తెలియదు అనుకుంటున్నావు? పశ్య చూడు 53వ శ్లోకం. కిమప్యస్తి స్వభావేన సుందరం వాప్యసుందరం యదేవ రోచతే యస్మై భవేత్ తత్తస్య సుందరం. ఏ వస్తువు సహజంగా అందమైనది కానీ అందం లేనిది కానీ కాదు. ఆయా వ్యక్తికి ఇష్టమైతే అది వాడి కంటికి అందంగా కనిపించవచ్చు, ఇష్టం కాకపోతే అంత అందం లేనిదిగా కూడా కనిపించవచ్చు. యతః ఎందుకంటే యస్య యస్య హి యో భావస్తేన తేన హి తం నరం అనుప్రవిశ్య మేధావి క్షిప్రం ఆత్మవశం నయేత్. అంటే మేధావి అయిన మానవుడు, అంటే తెలివైన మానవుడు ఆయా వ్యక్తి యొక్క భావం గుర్తించాలి, అందుకు తగినట్టుగా ప్రవర్తించాలి, అతడి సన్నిధిని చేరాలి, అతన్ని వశం చేసుకోవాలి. అంటే మానవుడు ఎదుటి వాళ్ళ యొక్క మనసు గ్రహించి ప్రవర్తించాలి అని చెప్తున్నాడు. అన్యచ్చ, అది కాక 55వ శ్లోకం. కోత్రేత్యహమితి భూయాత్ సమ్యగాదేశయేతి చ అజ్ఞామ వితథం కుర్యాత్ యథాశక్తి మహీపతేః. మరియు యజమాని అయిన వాడు ఎవరిక్కడ అని అడుగగానే నేను ఉన్నాను ఆజ్ఞాపించండి అని పలకాలి. ఆ మీదట ఆ యజమాని యొక్క ఆజ్ఞను యథాశక్తిగా, శక్తిని వృధా చేయకుండా నిర్వహించాలి. అపరంచ, అది కాకుండా 56వ శ్లోకం. అల్పేచ్ఛుర్ధృతిమాన్ ప్రాజ్ఞః ఛాయేవానుగతః సదా ఆదిష్టో న వికల్పేత స రాజవసతౌ వసేత్. అల్ప వేతనం అంటే తక్కువ జీతం కోరేవాడు, ధైర్యం ఉన్నవాడు, నీడవలే ఎప్పుడు రాజుగారిని అంటే యజమానిని అనుసరించేవాడు, యజమాని ఏం చెప్తే, రాజుగారు ఏం చెప్తే ముందు వెనక చూడకుండా చేసేవాడు అయిన ప్రతిభాశాలి అయిన వాడు మాత్రమే రాజభవనంలో ఉండగలడు. అంటే రాజుగారి మనసు తెలిసి ప్రవర్తించేవాడు మాత్రమే రాజు దగ్గర సేవకుడుగా ఉండగలడు. గద్యము కరటకో బ్రూతే. కరటకుడు ఇట్లా అన్నాడు. కదాచిత్ త్వామనవసర ప్రవేశాదవమన్యతే స్వామి. ఒకవేళ అనవసరంగా ప్రవేశించినాడవు అని మన రాజైనటువంటి పింగళకుడనే సింహం అంటే సచాహ, అప్పుడు దమనకుడున్నాడు. అస్త్వేవం, అట్లే కానీ తథాప్యనుజీవిన స్వామి సాన్నిధ్యం అవశ్యం కరణీయం. ఒకవేళ అతను అట్లా అన్నప్పటికీ మన రాజుగారి సమక్షంలో మనం ఉండడం అనేది మనకు భృత్యులుగా, సేవకులుగా మనకు కర్తవ్యము, చేయదగినది. యతః 57వ శ్లోకము. దోష భీతే అనారంభస్తత్కాపురుష లక్షణం కైరజీర్ణ భయాత్ భ్రాతర్భోజనం పరిహీయతే. తప్పులు దొర్లిపోతాయనే భయంతో అసలు పనినే మొదలు పెట్టకపోవడం అనేది పిరికివాడి లక్షణం. కాబట్టి ఓ మిత్రుడా, ఓ ఫ్రెండ్, అజీర్ణ భయంచే ఎవడు ఆహారాన్ని విడవడు కదా. అంటే అజీర్ణం అవుతుంది, కడుపు ఇదవుతుంది అని ఆహారం రోజు వదిలిపెట్టలేం కదా. పశ్య చూడు 58. ఆసన్నమేవ నృపతిర్భజతే మనుష్యం విద్యావిహీనమకులీనమసంగతం వా ప్రాయేణ భూమిపతయః ప్రమదాలతాశ్చ యః పార్శ్వతో భవతి తం పరివేష్టయంతి. దగ్గర ఉండేవాడినే ప్రభువు తలుస్తాడు. వాడు విద్య లేనివాడైనా, కులహీనుడైనా, మూర్ఖుడైనా, ఎవరైనా సరే, అంటే రాజుగారికి దగ్గరలో ఎవరుంటారో వాళ్ళనే రాజుగారు సంప్రదిస్తూ ఉంటాడు. ఏ విధంగా అంటే సామాన్యంగా
మామూలుగా రాజులు, స్త్రీలు అంటే యువతులు, తీగలు అంటే లతలు అంటే క్రీపర్స్ ఏవి పక్కన ఉంటే వాటి మీదకి పాకుతాయన్నమాట. గద్యం. కరటకో బ్రూతే, కరటకుడు ఇట్లా అన్నాడు. అథ తత్ర గత్వా కిం వక్ష్యతి భవాన్, అయితే నీవు అక్కడికి పోయి ఏం మాట్లాడతావు? సా ఆహ, అప్పుడు దమనకుడు ఇట్లా అన్నాడు. శృణు కిమనురక్తో విరక్తో వా మయి స్వామీతి జ్ఞాస్యామి. నేను అక్కడికి పోయి మన పట్ల రాజుగారికి అభిమానముందా కోపముందా కనుక్కుంటాను. కరటకో బ్రూతే, కరటకుడు అన్నాడు. కిం తద్జ్ఞాన లక్షణం, ఇది తెలుసుకోవడానికి గుర్తేమి, ఎట్లా కనుక్కుంటావు? దమనకో బ్రూతే, దమనకుడు అన్నాడు. శృణు విను, 59వ శ్లోకం. దూరాదవీక్షణం హాసః సంప్రశ్నేష్వాదరో భృశం పరోక్షేపి గుణశ్లాఘ స్మరణం ప్రియవస్తుషు. దూరంగా ఉండగానే నన్ను చూడడం, చిరునవ్వు చిందించడం, ప్రశ్నించేటప్పుడు అధికమైన ఆదరం చూపడం, పరోక్షంగా గుణాలను ప్రశంసించడం, ప్రియ వస్తువులను తలంచడం, ఇవన్నీ సంతృప్తి, మన పట్ల సంతృప్తి చెందిన యజమాని యొక్క లక్షణాలు, లేదు ప్రభువు యొక్క లక్షణాలు. 60వ శ్లోకం. అసేవకే చ అనురక్తిర్దానం సప్రియభాషణం అమరక్తస్య చిహ్నాని దోషేపి గుణసంగ్రహ. సేవ చేయని వాని ఎడను అనురాగం, ప్రియభాషణములతో ఏదేని ఇవ్వడం, దోషం నందును గుణాన్ని గ్రహించడం ఇత్యాదికం అనురాగయుక్తుడైన ప్రభువునకు గుర్తులు. అంటే ప్రభు మన రాజు బాగా ఉన్నాడనడానికి కారణం ఏంటంటే బాగా మాట్లాడి మంచి మాటలు చెప్పి ఏదన్నా మనకిస్తే అప్పుడు బాగున్నట్లు లెక్క. అన్యచ్చ, అది కాక 61వది. కాలయాపనమాసానాం వర్ధనం ఫలఖండనం విరక్తేశ్వర చిహ్నాని జానీయాన్ మతిమాన్నరః. కాలయాపన అంటే టైం వెళ్ళబుచ్చడం, వ్యర్థమైన ఆశలు పెట్టడం, లభించవలసిన ఫలితాన్ని సైతం తొలగించడం, అంటే మనకు రావాల్సిన దాన్ని ఇవ్వకపోవడం మొదలైనవన్నీ రాజుగారికి లేదు యజమానికి ఒకరి పట్ల ఉండే కోపాన్ని, అయిష్టతను తెలియజేస్తాయి. ఇట్లాంటి గుర్తులను బుద్ధిమంతులైన వాళ్ళు గ్రహించాలా. ఏతద్జ్ఞాత్వా యథాచాయం మమాయత్తో భవిష్యతి తథా వదిష్యామి యతః. ఇది గుర్తించి ఎలా చేస్తే ఇతడు నాకు అధీనుడవుతాడో అలా సంభావిస్తాను. అంటే నేను రాజుగారి దగ్గరిపై అతని ముఖ కవళికలు పరిశీలించి అతని యొక్క మనసెరిగి అప్పుడు ఆ విధంగా మాట్లాడతాను. 62వ శ్లోకం. అపాయ సందర్శనజాం విపత్తి ఉపాయ సందర్శనజాంచ సిద్ధిం మేధావినో నీతి విధి ప్రయుక్తాం పురః స్ఫురంతీమివ దర్శయంతి. బుద్ధిమంతులు అంటే నీతిశాస్త్ర విధిని అనుసరించి అపాయాలచే కలిగే హానిని ఉపాయాలచే కలిగే కార్యసిద్ధిని ఎదురుగా ప్రకాశిస్తూ ఉన్నట్టు చూపగలరు. అంటే బుద్ధిమంతులైన వాళ్ళు, తెలివైన వాళ్లకు అవి తెలిసిపోతూ ఉంటాయి. గద్యము. కరటకో బ్రూతే, కరటకుడు ఇట్లా అన్నాడు. తథాప్యప్రాప్తే ప్రస్తావే న వక్తుమర్హసి. అయినప్పటికీ సందర్భం రానట్లయితే మాట్లాడకూడదు కదా. ఎలా అంటే యతః. 63వ శ్లోకం. అప్రాప్త కాలవచనం బృహస్పతిరపి బ్రువన్ ప్రాప్నుయాత్ బుద్ధ్యవజ్ఞానమపమానంచ శాశ్వతం. సందర్భం లేకుండా, ఎక్కడైతే అవసరం లేకుండా మాట్లాడితే బృహస్పతి కూడా తన బుద్ధికి నిరాదరణను, శాశ్వతమైన అవమానాన్ని పొందుతాడు. అంటే బృహస్పతి మాట్లాడినా సరే దానికి మర్యాద ఉండదు. గద్యము. దమనకో బ్రూతే, దమనకుడు అన్నాడు. మిత్ర మా భైషీహి, మిత్రమా నువ్వు భయపడొద్దు. నాహ అప్రాప్తావసరం
అప్రాప్తావసరం వచనం వదిష్యామి యతః. నేను అవసరం లేకుండా ఏమీ మాట్లాడను. ఎట్లా అంటే 64వ శ్లోకం, ఆపద్యున్మార్గగమనే కార్యకాలాత్యయేషు చ అపృష్టేనాపి వక్తవ్యం భృత్యేన హితమిచ్చత. ఆపద నెత్తిన పడనట్లున్నా, చెడుదారిలో పయనిస్తున్నా, అవసరమైన కార్యానికి సమయం దాటునట్లున్నా మేలు కోరే సేవకుడు ప్రభు అడగకపోయినను హితం చెప్పవలసి ఉండును. అంటే అవసరం వచ్చినప్పుడు సేవించేవాళ్ళు రాజుగారికి తమ యజమాని యొక్క హితం కోరాల. గద్యము, యది చ ప్రాప్తావసరేణాపి మయా మంత్రో న వక్తవ్యః తదా మంత్రిత్వమేవ మమానుపపన్నం. అలా అవసరం వచ్చినను తగిన సలహా ఇవ్వనిచో నాకు మంత్రి పదవియే తగదు. అంటే నేను మంత్రిగా ఉండడమే అనవసరం. ఎందుకంటే 65వ శ్లోకం, కల్పయతి ఏన వృత్తిం ఏన చ లోకే ప్రశస్యతే సద్భిః స గుణస్తేన చ గుణినా రక్ష్యః సంవర్ధనీయశ్చ. జీవనాధారం కల్పించేది, సజ్జనుల ప్రశంసలను పొందేది అయిన గుణాన్ని గుణవంతుడు రక్షించుకోవాలి, వృద్ధి నొందించాలి. గద్యము, తద్భద్ర, ఓ మంచివాడా, అనుజానీహి మాం. నేను అక్కడికి పోయి రాజుతో మాట్లాడడానికి ఓకే అను. కరటకో బ్రూతే, కరటకుడు అన్నాడు. శుభమస్తు, నీకు మంచి జరుగుగాక. శివాస్తే పంథానః, నీ మార్గము సుగమమగుగాక. నీ మార్గం అంతా నీవు అక్కడికి పోయే లోపల బాగుండుగాక. యథాభిలషితం అనుష్ఠీయతాం, నీవు ఏదైతే చేయాలనుకుంటున్నావో దాన్ని చెయ్యి ఇది అని చెప్పినాడు. ఎవరు? కరటకుడు. తతో దమనకో విస్మత ఇవ పింగళక సమీపం గతః. అప్పుడు ఆ దమనకుడనే నక్క పింగళకుడనే సింహం దగ్గరికి ఆశ్చర్యంతో ఇట్లా వెళ్ళింది. అథ గద్యము, అథ దూరాదేవ సాదరం రాంగ్నా ప్రవేశితః సాష్టాంగ ప్రణిపాతం ప్రణిపత్యోపవిష్టః. అంత దూరం నుండియే రాజైనటువంటి ఆ సింహము పింగళకుడు ఈ నక్క దమనకుడిని చూసింది. ఆదరంగా లోపలికి పిలిచినాడు. దా అని పిలిచినాడు. దమనకుడు సాష్టాంగపాతంగా ప్రణమిల్లినాడు. అంటే సాష్టాంగ నమస్కారం చేసినాడు అనమాట. 8 అంగాలు భూమిని తాకేటట్టు నమస్కారం చేయడాన్ని సాష్టాంగ నమస్కారం అంటారు. లేచి కూర్చున్నాడు. రాజాహ, అప్పుడు పింగళకుడనే సింహం ఇట్లా అనింది, చిరాదృష్టోసి, చాలా కాలం తర్వాత కనిపించినావు. దమనకో బ్రూతే, అప్పుడు దమనకుడు అన్నాడు, యద్యపి మయా సేవకేన శ్రీమద్దేవపాదానాం నా కించిత్ ప్రయోజనమస్తి తథాపి ప్రాప్తకాలమనుజీవిన సాన్నిధ్యం అవశ్యం కర్తవ్యమిత్యాగతోస్మి. ప్రభు, ఓ రాజా, ఈ సేవకునిచే పూజ్యపాదులైన ప్రభువులకు ఉపయోగం ఏమీ లేదు. అంటే మీకు నా వల్ల ఏమీ ఉపయోగం లేదు. అయినా సరే అవసరం వచ్చినప్పుడు సేవకుడు ప్రభువు సన్నిధిని ఉండాలి అని ఇక్కడికి వచ్చినాను. ఇప్పుడు అవసరం వచ్చింది అని చెప్పినాడు. అరవై 6వ శ్లోకం, దంతస్య నిర్దర్శనకేన రాజన్ కర్ణస్య ఖండూయనకేన వాపి తృణేన కార్యం భవతీశ్వరాణం కిమంగవాక్పాణిమతా నరేణ. ఓ రాజా, రాజులకు సైతం దంతముల సందున గుచ్చుకోవడానికి, చెవి దురదకు గీరుకోవడానికి అల్పమైన గడ్డిపరకతో అవసరం కలదు. ఇక కాళ్ళు చేతులు గల మనుష్యుని గురించి చెప్పాల్సిన పనేముంది? గద్యము, యద్యపి చిరేణావధీరితస్య
దైవపాదైర్మే బుద్ధినాశ శంక్యతే తదపి న శంకనీయం యతః. ఇతడు చాలా కాలంగా తిరస్కృతుడు, అందుచే రాజనీతికి ఇతనిలో రాజనీతి నశించి ఉండొచ్చు, ఇతను సరిపోకపోవచ్చు అని పూజ్యులైనటువంటి రాజులు అయిన మీరు ఆలోచిస్తున్నారేమో. గద్యము యద్యపి చిరేణావధీరితస్య దేవపాదైర్మే బుద్ధినాశః శంక్యతే తదపి న శంకనీయం యతః. అట్లా మీరు ఆలోచించవలదు, అట్లా వద్దు. ఎందుకంటే గద్యము దేవ తత్సర్వథా విశేషజ్ఞేన స్వామినా భవితవ్యం. ఓ రాజా, ప్రభువు సేవకుల ప్రతిభా విశేషాన్ని గుర్తించిన వాడై ఉండవలేను. యతః ఎందుకంటే మణిర్లుఠతి పాదేషు కాచః శిరసి ధార్యతే యతోవాస్తే తథైవాస్తాం కాచః కాచో మణిర్మణి. మణి పాదాలపై దొర్లింపబడుగాక, రాజు యొక్క శిరస్సుపై ధరింపబడుగాక. ఎలా ఉండేది అలానే ఉండుగాక. అయినా గాజు గాజే, మణి మణియే. అంటే గాజు పూసకు ఒక వజ్రానికి తేడా ఉంది కదా అని చెప్పి. నీచుడు గొప్పవాడు కాజాలడు, ఉత్తముడు నీచుడు కాజాలడు. అన్యచ్చ 69. నిర్విశేషో యదా రాజాం సమం సర్వేషు వర్తతే తదోద్యమ అసమర్థానాముత్సాహ పరిహీయతే. గుణతారతమ్య విశేషాన్ని గుర్తించని వాడై ప్రభువు అందరి ఎడ సమానంగా ఉంటే ప్రయత్నశీలురైన సేవకులకు ఉత్సాహం నశిస్తుంది. అంటే రాజైన వాడు అందరినీ సమానంగా చూస్తూ ఉంటే ఎవరైతే బాగా పనిచేసి బాగా కష్టపడతారో వాళ్లకు ఉత్సాహం ఉండదు. కించ 70వ శ్లోకం. త్రివిధాః పురుషా రాజన్నుత్తమాధమ మధ్యమాః నియోజయేత్ తథైవైతాం త్రివిధేష్వేవ కర్మసు. మనుషుల్లో 3 రకాలైన వాళ్ళు ఉన్నారు, ఉత్తములు, మధ్యములు, అధములు అని. కాబట్టి రాజైన వాడు వారి 3 రకాల మనుషుల యొక్క లక్షణాలను తెలుసుకొని వాళ్ళని తగిన పనుల్లో పెట్టుకోవాలా. స్థాన ఏవ నియోజ్యతే భృత్యాశ్చాభరణాని చ నహి చూడామణి పాదే నూపురం మూర్ధ్ని ధార్యతే. ఎట్లా అంటే సేవకులను ఆభరణాలను ఆయా యోగ్యస్థానాలయందే నియమించాలి. తలలో పెట్టుకునే మణిని కాళ్ళ దగ్గర, కాళ్లకు వేసుకునే అందెలను తల దగ్గర ఎవరు ధరించరు కదా. అపిచ అది కాకుండా 72 కనకభూషణ సంగ్రహణోచితో యది మణిస్త్రపుషి ప్రణిధీయతే నా స విరౌతి నాపి న శోభతే భవతి యోజయితుర్వచనీయత. బంగారు భూషణాలతో పొదగబడిన మణి సీసమునందు కూర్చబడినచో ఆ మణి ఏడ్వదు, ప్రకాశింపదు అనుటలేదు. కానీ అలా పొదిగిన వాడిని లోకం నిందిస్తారు. అంటే ఎక్కడైతే ఒక వ్యక్తి రాణిస్తాడో అక్కడ పెట్టుకోవాలి. అక్కడ రాణింపు లేని చోట అట్లాంటి వ్యక్తులను పెట్టుకోవడం అనేది బంగారు భూషణాలతో పొదగబడిన మణి సీసమునందు కూర్చబడుతుంది, కానీ అది ఏమి ఏడవదు, శబ్దం చేయదు, ప్రకాశింపదు అనుట లేదు. కానీ అలా పొదిగిన వాడిని, అంటే మణిని సీసంలో పొదిగే
కంసలి వాడిని అందరు నిందిస్తారు. బంగారులో పొదిగితే దానికి విలువ వస్తుంది. అట్లనే సేవకుడైన వాళ్ళను ఎక్కడ వినియోగించుకోవాలో అక్కడ వినియోగించుకోవాలి. అన్యచ్చ, అది కాకుండా 73వ శ్లోకము. ముకుటే రోపిత కాచశ్చరణాభరణే మణి నహి దోషే మణేరస్తి కింటు సాధోరవిఘ్నతా. తలపైన గాజు, కాలికి అందేగా మణి ధరింపబడవచ్చు, కానీ ఇందులో మణి దోషం లేదు. ధరించేవానిదే మూర్ఖత్వం. అంటే మణిని కాలికైనా వేసుకోవచ్చు, తలపైనైనా పెట్టుకోవచ్చు, కానీ ఎక్కడ పెట్టుకుంటే ఉపయోగపడుతుందో అక్కడ పెట్టుకుంటే మంచిది. పశ్య, చూడు 74. బుద్ధిమాన్ అనురక్తోయమయం సూరయితో భయం ఇది భృత్య విచారంనో భృత్యైరాపూర్యతే నృపః. ఈ సేవకుడు బుద్ధిమంతుడు, వీడు ఒదిగి ఉండేవాడు, వీడు వీరుడు, వీని వలన మనకు భయం ఉంది. ఇలా అని సేవకుల విషయంలో ప్రభువు తెలుసుకుంటే అట్లాంటి ప్రభువు ఆ సేవకులతో సరియైన పనులు చేయించుకుంటూ ప్రశాంతంగా ఉంటాడు. తథాహి, అందుకే అన్నారు 75వ శ్లోకం. అశ్వః శస్త్రం శాస్త్రం వీణా వాణి నరశ్చ నారీచ పురుష విశేషం ప్రాప్య హి భవంతి యోగ్యా అయోగ్యాశ్చ. గుర్రము, ఆయుధము, శాస్త్రం, వీణ, వాక్కు, నరుడు, స్త్రీ, ఇవన్నీ యోగ్య పురుషుణ్ణి చేరితే యోగ్యాలుగాను, అయోగ్య పురుషుణ్ణి చేరితే అయోగ్యాలుగాను అవుతాయి. అంటే యోగ్యుడైన పురుషుడుంటే వీటన్నిటితో పని చేయించుకుంటాడు, అయోగ్యుడైన వాడుంటే వాడికి అవి ఉపయోగపడవు. అన్యచ్చ, అది కాకుండా 76వది. కిం భక్తేనా సమర్థేన కిం శక్తేనా అపకారిణ భక్తం శక్తంచ మాం రాజన్నావజ్ఞాతుం త్వమర్హసి. మరియు సేవకుడు భక్తుడై అసమర్థుడైన, అలాగే సమర్థుడైన అపకారి అయిన ప్రభువునకు ఉపయోగం లేదు. ఓ రాజా, భక్తుడు శక్తుడు అయిన నన్ను అవమానించడం సముచితం కాదు. యతః, ఎందుకంటే 77 అవజ్ఞానాద్ రాంగ్నో భవతి మతిహీనః పరిజనః తత్ప్రామాణ్యాద్భవతి న సమీపే బుధజనః బుధైస్త్యక్తే రాజ్యే నహి భవతి నీతిర్గుణవతి విపన్నాయాం నీతౌ సకలమవశం సీదతి జగత్. ఎట్లా అంటే ప్రభువు అవమానించినచో సేవకజనం బుద్ధిహీనులవుతారు. ఇక అది ప్రమాణంగా భావించి విద్వాంసులైన వాళ్ళు, అంటే తెలివైన వాళ్ళు ఆ ప్రభువును కొలవడానికి రానేరారు. విద్వాంసులు లేకపోతే గుణసంపన్నమైన నీతి రాజ్యంలో ఉండదు. అంటే ఒక పద్ధతి ప్రకారం నడవదు రాజ్యం. నీతి నశిస్తే రాజ్యం అంతా విశృంఖలమై నశిస్తుంది. అపరంచ, అది కాక 78వ శ్లోకం. జనం జనపద నిత్యమర్చయంతి నృపార్చితం నృపేణాం అవమతో యస్తు స సర్వైరవమన్యతే. రాజైన వాడు ఎవరినైతే గౌరవిస్తాడో దేశంలోని వాళ్ళు, దేశమంతా అట్లాంటి వాళ్ళని గౌరవిస్తుంది. ప్రభు ఎవరినైతే అవమానిస్తాడో మిగిలిన వాళ్ళు కూడా అతన్ని అవమానిస్తారు. 79 బాలాదపి గ్రహీతవ్యం యుక్తముక్తం మనీషిభిః రవేవ విషయే కింన ప్రదీపస్య ప్రకాశం. విద్వాంసులైన వాడు నీతియుక్తమైన వాక్యును బాలుడు చెప్పినప్పటికీ తీసుకుంటాడు. సూర్యకాంతి ప్రసరించని చోట దీపాన్ని వెలిగించడం లేదా ఏమి? అంటే దీపం నుంచి కూడా దీపాన్ని వెలుగును తీసుకుంటాం కదా, సూర్యుడు ఒక్కడే కాదు. గద్యం. పింగళకో అవదత్. అప్పుడు ఆ రాజైనటువంటి
పింగళకుడనే సింహం ఇట్లా అనింది. భద్ర దమనక కిమేతత్ త్వమస్మదీయ ప్రధానామాత్యపుత్ర. మంచివాడైన దమనక, ఇది ఏమి, నీవు మా ప్రధానమంత్రి కొడుకు. ఇయంతం కాలం యావత్ కుతోపి ఖలవాక్యాన్నాగతోసి. ఇంతకాలం ఎవడో పనికిమాలినవాడు చెబితే విని నేను నీ పట్ల ఇట్లా ప్రవర్తించినాను. ఇదానీం యథాభిమతం బ్రూహి. ఇప్పుడు నీ ఇష్టమేమో తెలుపు, చెప్పు. అప్పుడు దమనకో బ్రూతే, దమనకుడు ఇట్లా అన్నాడు. దేవా పృచ్ఛామి కించిత్. నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. ఉచ్యతాం, చెప్పండి. ఉదకార్థీ స్వామి పానీయమబీత్వా కిమితి విస్మిత ఇవ తిష్టతి. నీళ్లు కావాలనుకొని పోయి మీరు మళ్ళీ వెనక్కొచ్చి ఇట్లా కూర్చో అన్నారేమో ఆలోచిస్తూ. పింగళకో అవదత్. అప్పుడు సింహం ఇట్లా అనింది. భద్రముక్త్వం త్వయా. ఓ, నువ్వు మంచి చెప్పినావు. కింత్వేతద్రహస్యం వక్తుం కాచిద్విశ్వాసభూమిర్నాస్తి తథాపి నిభృతం కృత్వా కథయామి. ఈ రహస్యం చెప్పడానికి నాకు ఇంకా నీ మీద అంత విశ్వాసం లేదు, అయినా సరే చెప్తాను, విను. శృణు. సంప్రతి వనమిదమపూర్వసత్వాధిష్ఠితమతోస్మాకం త్యాజ్యం. ప్రస్తుతం ఈ అడవిలో ఒకానొక అపూర్వ ప్రాణి, బాగా శక్తి ఉండేటువంటి ఒక విచిత్రమైన ప్రాణి నివసిస్తోంది. అనేన హేతున విస్మితోస్మి తథాచ శ్రుతో మయాపి మహానపూర్వ శబ్ద. నేను ఈ జంతువు వల్ల ఈ అడవి వదిలిపెట్టేయాల్సి వస్తుందేమో అని ఆలోచిస్తూ ఉన్నాను. ఆ జంతువు యొక్క ఫలితంగానే, ఆ జంతువు ఒక పెద్ద రంకె వేసింది, శబ్దం చేసింది. ఆ శబ్దం ఫలితంగా నేను అడవి నుంచి బయటకు వచ్చి ఇక్కడ నేను కూర్చో అన్నాను. అందువల్ల నాకు ఆశ్చర్యం కలిగింది. శబ్దానురూపేణాస్య ప్రాణినో మహాబలేన భవితవ్యం. ఆ శబ్దం బట్టి ఆ ప్రాణి ఏదైతే శబ్దం చేసిందో ఆ జంతువు చాలా పెద్దదై ఉంటుందని అనుకుంటున్నాను అని. గద్యము. దమనకో బ్రూతే. అప్పుడు దమనకుడు అన్నాడు, అస్తి తావదయం మహాన్ భయహేతు. ఓ, అదైతే గొప్ప భయం కలిగించేదనమాట. సశబ్దోస్మాభిరప్యాకర్ణిత. మేము కూడా విన్నాం ఆ శబ్దాన్ని. కింటు స కిం మంత్రి. కానీ మొదట దేశ పరిత్యాగాన్ని, కింటు స కిం మంత్రి యహ ప్రథమం భూమిత్యాగం పశ్చాత్ యుద్ధంచోపదిశతి. మొదట దేశాన్ని వదిలిపెట్టు, తర్వాత యుద్ధం చేయి అని చెప్పేవాడు పనికిమాలిన మంత్రి. అస్మిన్ కార్యసందేహే భృత్యానాం ఉపయోగ ఏవ జ్ఞాతవ్య ఇది. ఇట్లాంటి సందేహాలు వచ్చినప్పుడు, ఆ జంతువు ఏమి ఇట్లాంటివి తెలిసినప్పుడు నీ దగ్గరున్న నాలాంటి సేవకులను ఉపయోగించుకోవాలా. యతః, ఎలా అంటే 80వ శ్లోకం. బంధు స్త్రీ భృత్యవర్గస్య బుద్ధేః సత్వస్య చాత్మనః ఆపన్నికషపాషాణే నరో జానాతి సారతాం. ఆపద అనే ఒరిపిడిరాయి, అంటే ఆపద వచ్చినప్పుడే బంధువులు, భార్య, సేవకుల యొక్క బుద్ధిబల సారాన్ని, అలాగే తనదైన బుద్ధిబల సారాన్ని మానవుడు తెలుసుకుంటాడు. అంత బాగా జరిగేటప్పుడు ఎవరికి ఏం ప్రాబ్లం ఉండదు. గద్యము. సింహో బ్రూతే. అప్పుడు సింహం అనింది, భద్ర మహతీ శంకా మాం బాధతే. ఓ శుభుడైన శుభమూర్తి, నాకు ఒక పెద్ద సందేహం ఉంది. దమనక పునరాహ స్వగతం. భద్ర మహతీ శంకా మాం బాధతే. నాకు ఒక పెద్ద అనుమానం, శంక అంటే అనుమానం ఉంది. దమనక పునరాహ స్వగతం. దమనకుడు తనలో తాను ఇట్లా అనుకున్నాడు, అంటే పైకి చెప్పలేదన్నమాట, సింహంతో అనలేదు, తనలో తాను అనుకుంటున్నాడు. అన్యథా రాజ్యసుఖం పరిత్యజ్య స్థానాంతరం గంతుం కథం మాం సంభాషసే.
నీకు ఆ సమస్య లేకపోతే, ఏదైనా అనుమానం లేకపోతే ఈ రాజ్యం వదిలిపెట్టేసి వేరే చోటికి పోయి కష్టాలు పడాలా అని నువ్వెందుకు అనుకుంటావు? ప్రకాశం బ్రూతే. అప్పుడు పైకి మళ్ళీ సింహంతో ఇట్లా అన్నాడు, దేవా యావదహం జీవామి తావద్ భయం న కర్తవ్యం. ఓ రాజా, నేనున్నంత వరకు నువ్వు భయపడద్దు. కింటు కరటకాదయోప్యాశ్వాస్యంతాం యస్మాదాప ప్రతీకారకాలే దుర్లభ పురుష సమవాయ. కానీ కరటకుడు మొదలైన వారికి సైతం ఓదార్పు కలిగించుదాం. ఇక్కడ ధైర్యంగా ఉందాం అని చెప్పడం అన్నమాట. ఆపదకు ప్రతీకారం చేసేటప్పుడు పురుషులనందరినీ ఒకచోట చేర్చడం కష్టం. గద్యము తతస్థౌ కరటక దమనకౌ రాంగ్నా సర్వస్వేనాపి పూజితౌ భయప్రతీకారం ప్రతిజ్ఞాయ ప్రస్థితౌ. ఆ పిమ్మట కరటక దమనకులు రాజసన్నిధిని చేరితే బహువిధములుగా ఆ పింగళకుడు వీళ్ళిద్దరినీ గౌరవించి ఈ భయానికి, నాకు కలిగిన భయం కారణం కనుక్కొని దానికి ప్రతీకారం, ఏదైనా దానికి విరుగుడు చేసేదము అని ప్రతిజ్ఞ చేసినారన్నమాట అవి రెండు నక్కలు. అక్కడి నుంచి బయలుదేరినారు. కరటకో గచ్చన్ దమనకమాహ. పోతూ ఉన్నప్పుడు దారిలో కరటకుడు దమనకునితో అన్నాడు, సఖే కిం శక్య ప్రతీకారో భయహేతురసక్య ప్రతీకారో వేతి నా జ్ఞాత్వా భయోపశమం ప్రతిజ్ఞాయ కథమయం మహాప్రసాదో గృహీతః. ఓ మిత్రుడా, ఇంతకీ రాజుగారికి భయం కలగడానికి కారణం మనకు తెలియదు. ఆ భయానికి ప్రతీకారం మనం చేయడం సాధ్యమో అసాధ్యమో తెలియదు. కానీ భయాన్ని తొలగించేస్తాం అని ప్రతిజ్ఞ చేసి ఎందుకు ఈ బహుమానం తీసుకొని బయలుదేరినావు? ఎందుకు ఇదంతా తీసుకొని ఆయన ఇచ్చిన ప్రైజులన్నీ తీసుకొని వచ్చినావు? యతో అనుపకుర్వాణో నా కస్యాప్యుపాయనం గృహ్ణీయాద్ విశేషతో రాంగ్నః. ఎందుకంటే ఎవరికైనా సరే సరి అయిన ప్రతిఫలం ఇవ్వకుండా ఏమీ తీసుకోకూడదు. విశేషించి రాజుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందే చెప్పేసి తీసుకొని వచ్చేసి తర్వాత ఏం చేయలేకపోతే వాడు మనల్ని చితగ్గొడతాడు అని 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 అన్నాడు కరటకుడు. పశ్య చూడు 81వ శ్లోకం. యస్య ప్రసాదే పద్మాస్తే విజయశ్చ పరాక్రమే మృత్యుశ్చ వసతి క్రోధే సర్వతేజోమయో హి సహ. రాజు యొక్క కరుణయందు లక్ష్మీదేవి, పరాక్రమంలో విజయం, క్రోధం నందు మృత్యువు ఉంటాయి. ప్రభువు సర్వతేజోమయుడు. అంటే రాజులైన వాళ్ళు సంతోషించే మన పట్ల సంపదనిస్తారు. వాళ్ళు పరాక్రమంతో విజయాన్ని సాధించగలరు. క్రోధం వస్తే చంపేయనవచ్చు. కాబట్టి అట్లాంటి వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. తథాహి, అందుకే అన్నారు 82వ శ్లోకం. బాలోపి నావమంతవ్యో మనుష్య ఇతి భూమిపః మహతీ దేవతాహ్యేష నరరూపేణ తిష్టతి. ప్రభువు చిన్నవాడైనప్పటికీ సామాన్య మానవునిగా అతన్ని తలంచి అవమానం చేయరాదు. అతడు మానవ రూపంలో ఉండే గొప్ప దేవత. గద్యము దమనకో విహస్యాహ. అప్పుడు దమనకుడు నవ్వి ఇట్లా అన్నాడు, మిత్ర, హో ఫ్రెండ్, తూష్ణీమాస్యతాం, మౌనం వహించు, అంటే కొంతసేపు మాట్లాడకుండా ఉండు. జ్ఞాతం మయా భయకారణం, నాకు భయం ఎందుకు కలిగిందో రాజుకు తెలుసు, ఆ కారణం తెలుసు. మలీవర్ధనర్దితం తత్, అది ఏం లేదు, ఒక ఎద్దు గట్టిగా అరిచింది, దాన్ని రాజు ఇంకొక ఏదో గొప్ప మృగమని అనుకొని భయపడుతూ ఉన్నాడు. వృషభాశ్చాస్మాకమపి భక్ష్యాహ, ఎద్దులు
ఎద్దులను మనం తింటాం కదా, మనకేం భయం లేదు. కిం పునః సింహస్య, ఇంకా సింహం గురించి ఆలోచించాల్సిన పని ఏముంది, అది ఎద్దు, ఇది సింహం, కాబట్టి భయాన్ని మనం సులభంగా తొలగించవచ్చు. కరటకో బ్రూతే, అప్పుడు కరటకుడు అన్నాడు, యద్యేవం తదా కిం పునః స్వామిత్రాసస్తత్రైవ కిమితి నాపనీతః. ఇది నీకు తెలిస్తే ఆ సింహం దగ్గరే చెప్పచ్చు కదా, ఇది ఎద్దు, ఎద్దు అరిచింది, అందువలన ఈ శబ్దం వచ్చింది అని చెప్పిండొచ్చు కదా అని అని భయం తీర్చిండొచ్చు కదా అని కరటకుడు అడిగితే దమనకో బ్రూతే, దమనకుడు అప్పుడు అన్నాడు, ఇది స్వామిత్రాసస్తత్రైవ ముచ్యతే తథా కథమయం మహాప్రసాదలాభ స్యాత్. నేను ఒకవేళ ఆ మాట చెప్పింటే నాకు పింగళకుడు ఇదంతా ఈ సంపద అంతా ఇచ్చేవాడు కాదు కదా, అందుకని మొదట ఇదేమో పెద్ద సమస్య అని చెప్పి అప్పుడు వచ్చినాను. అపరంచ, అది కాకుండా 83వ శ్లోకం, నిరపేక్షో న కర్తవ్య స్వామీ భృత్యై కదాచన నిరపేక్షం ప్రభుం కృత్వా భృత్య స్యాద్దధికర్ణవత్. సేవకులు ప్రభువును నిరపేక్షునిగా అనగా తమ సేవకుల యొక్క అవసరం లేనివానిగా చేసుకొని రాదు. అంటే తమ అవసరం లేకుండా పోయేటట్టు సేవకుడు చేసుకోరాదు, ఎందుకంటే అప్పుడు వాడిని సేవకుని తీసేస్తాడు ప్రభు. అలా చేసుకున్నతో సేవకుడైన దధికర్ణుడు అనే పిల్లి వలె దురవస్థను పొందుతావు. అట్లా చేసుకుంటే ఆ పిల్లి మాదిరి నువ్వు కూడా అవస్థపడాల్సి వస్తుంది అని ఒక మూడవదైనటువంటి దధికర్ణ బిడాల కథ అనే ఒక దధికర్ణుడనే ఒక పిల్లి కథను చెప్పడం మొదలుపెట్టినాడు. కరటక పృచ్చతి, కరటకుడు అడిగినాడు, కథమేతత్, అది ఎట్లా, దమనక కథయతి, దమనకుడు ఆ మూడవ కథను చెప్పడం మొదలుపెట్టినాడు. అంటే ఒకటవ కథలో రెండవ కథ వచ్చింది, రెండవ కథలో మూడవ కథ వచ్చింది, అంటే కథలో కథ అన్నమాట. ఇది హితోపదేశంలో మిత్రభేదంలో రెండవ కథ పూర్తి అయింది.